సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశానికి వచ్చినప్పటికీ ఆ ఇద్దరు నేతలు హాజరు కాలేదు. ఇది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వారిద్దరూ ఎందుకు రాలేదని పీసీసీ చీఫ్ ఆరా తీశారు. అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ గౌడ్ కాంగ్రెస్లో చేరిన తర్వాత హస్తం పార్టీపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గుర్రుగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్లో చేరిన తర్వాత మహిపాల్ రెడ్డి కూడా జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఇతర నాయకులతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ ఇద్దరు నేతలు ఇప్పుడే కాదు, ఇటీవల చిట్కుల్లో మంత్రి కొండా సురేఖ నిర్వహించిన కార్యక్రమానికి కూడా గైర్హాజరయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశానికి వచ్చినప్పటికీ ఆ ఇద్దరు నేతలు హాజరు కాలేదు. ఇది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి ఆయన పైన కొన్ని మైనింగ్ కేసులు నమోదవడంతో ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జైన్ అయ్యారని చెప్పి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన పార్టీలో రాకను బహిరంగంగానే వ్యతిరేకించారు. 10 ఏళ్ల పాటు మహిపాల్ రెడ్డిపై పోరాడినటువంటి తనకు ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాడాను, కానీ ఆయననే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైతే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ తర్వాత ఆయన పార్టీతో అంటిముట్టనట్టుగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహకు ప్రధాన అనుచరుడు. అతనికి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఆయనే కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ కూడా అందుకు అంగీకరించలేదు. దీంతో కొన్ని రోజులుగా కూడా ఇద్దరి మధ్య అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అసలు పార్టీతో సంబంధం లేనట్టుగానే సైలెంట్ గా ఉంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మహిపాల్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా తప్పుకోలేదు. అదే విధంగా పార్టీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. అప్పుడు డుమ్మా కొట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గంలోనే కొండా సురేఖ వచ్చినప్పుడు కూడా మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. అదేవిధంగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా కూడా ఈ కార్యక్రమానికి కూడా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డుమ్మా కొట్టడంతో మాత్రం ఈ టాపిక్ ఇప్పుడు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు అంటే ఆ రాకను మహిపాల్ రెడ్డి రాకను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోతుంటే మహిపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. మొన్ననే సీఎం రేవంత్ దగ్గరికి వెళ్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలపైన వినతి పత్రం అందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించాలని ఆయన వినతి పత్రం ఇచ్చినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం ఎక్కడ రావట్లేదు. అదేవిధంగా మెదక్ ఎంపీగా పోటీ చేసినటువంటి నీలమ్మద్ ఎవరైతే ఉన్నారో నీలమ్మద్ మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ జైరాబాద్ ఎంపీగా పోటీ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గాలి అనిల్ కుమార్ ఇద్దరే నేతలు వచ్చారు. ఇద్దరు నేతలు రాకపోవడం పట్ల మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆరా తీశారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న విషయాలపై మాత్రం ఇటు జిల్లా మంత్రి దామోదర నరసింహ కావచ్చు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి నిర్మల జగ్గారెడ్డిని కూడా ఆయనే వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి ఇద్దరు నేతల తీరుతో మాత్రం పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది.